ప్రభునందు ప్రియ దేవుని కుమారులారా కుమార్తెలారా బాగున్నారు కదా. దేవుడు నేటి దినం మరలా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడల్లా మనకు ఒక ఆశీర్వాదం కలుగుతుంది. మనం జీవితాల్లో దేవుని ప్రభావాన్ని మనం అనుభవిస్తాం. అయితే బైబిల్ చెప్తుంది మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది అని బైబిల్ చెప్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అని అంటా ఉన్నాడు. కుళ్ళిపోయినటువంటి పదార్థం వల్ల కల్మషము అని అంటారు. కుళ్ళినటువంటి స్వభావం, కుళ్ళినటువంటి మనస్సు. ఇట్స్ నాట్ ప్లెయిన్ మైండ్. కుళ్ళిపోయినటువంటి రోటన్నెస్, మురిగిపోయినటువంటి పరిస్థితి. అవునా? అందుచేత సమస్త కల్మషమును అని అంటారు. ఎంత కల్మషం ఉందో మన హృదయాల్లో ఆ కల్మషాన్ని కడిగి వేసుకోవాలి. కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును అని అంటా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే దుష్టత్వం ఎలా ఉంది అని చెప్తున్నాడు. విర్రవీగుచున్న దుష్టత్వం. విర్రవీగడం అని అంటే ఇక నన్ను ఎవడేం చేయలేడు, నా అంతటోడు లేడు, నా అంతటామే లేదు, నేను సంఘంలో గొప్ప పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలని, సంఘంలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిని, నా అంతెవరు చేయడం లేదు, నేనే చేస్తున్నాను, నా అంతెవరు ఈ కుటుంబానికి చేయడం లేదు, నేనే చేస్తున్నాను అని చెప్పి రకరకాల విషయాల్లో విర్రవీగేటువంటి స్వభావం కొంతమందిలో ఉంటుంది అన్నమాట. జనాలు అంటూ ఉంటారు, ఏం చూసుకొని విర్రవీగుతున్నాడు అని. విర్రవీగడం అని అంటే ఇక మనం ఏ విధంగా ఆ వ్యక్తిని పట్టుకోలేము. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో విర్రవీగే స్వభావం కలిగి ఉన్నాడు. విర్రవీగుచున్న దుష్టత్వం. ఏం విర్రవీగుతుందంట? దుష్ట జీవితం. మంచి జీవితమా? దుష్ట జీవితం. మనం పలకరించే పలకరింపులో దుష్టత్వం, చూసే చూపులో దుష్టత్వం, చేసే పనిలో దుష్టత్వం, ఆలోచించే ఆలోచనలో దుష్టత్వం. అవునా? మాట్లాడే మాటల్లో దుష్టత్వం, వినే విషయాల్లో దుష్టత్వం, అన్ని విషయాల్లో విర్రవీగుచున్న దుష్టత్వం అని అంటాడు. ఈ దుష్టత్వం ఏం చేయాలంటున్నాడు? మానివేయండి. ఏం చేయాలి? మానేయండి. ఎవరికి చెప్తున్నాడు? రోడ్డును వెళ్ళే వాళ్ళకి చెప్పడం లేదు. నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడిన వారికి చెప్తున్నాడు ఈ మాటలు. అంటే నమ్మినటువంటి వ్యక్తులు ఇంకా కల్మషంలోనే జీవిస్తూ ఉన్నారు. జీవించకూడని జీవితాన్నే జీవిస్తూ ఉన్నారు. ఇంకా అపవిత్రమైన జీవితాన్నే జీవిస్తూ ఉన్నారు. అవునా? సో విర్రవీగే జీవితం. ఆ వ్యక్తులను పట్టుకోలేం. సంఘానికి లోబడరు, పెద్దలకు లోబడరు, తల్లిదండ్రులకు లోబడరు, ఆఫీసులో లోబడరు. ఎక్కడ లోబడేటువంటి జీవితం కాదు. విర్రవీగే స్వభావం, దుష్టత్వం, విర్రవీగుచున్న దుష్టత్వం. దాన్ని మానేయాలి అని అంటా ఉన్నాడు. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును అని అంటా ఉన్నాడు. ఏం చేయాలి? సమస్త కల్మషాన్ని, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మానివేసి లోపల, అంటే హృదయం లోపల, హృదయం లోపల లోపల నాటబడాలంట. ఇట్ హ్యాస్ టు బి ప్లాంటెడ్. ఏంటది? శక్తిగల వాక్యాన్ని నీ హృదయంలో నాటుకోవాలి, నీ మనస్సులో నాటుకోవాలి అని చెప్తున్నాడు.
శక్తిగల వాక్యాన్ని ఏం చేయాలి? నీ హృదయంలో నాటుకోవాలి. ఎందుకు నాటడం అంటే ఏంటి? నాటకుండా మామూలుగా ఒక మొక్క ఉంటే అది పడిపోతుంది, అది ఎండిపోతుంది. ఎందుకంటే దానికి భూమిలో నాటితే భూమి నుంచి సారం వస్తుంది, మినరల్స్ వస్తాయి, దానికి ఆహారం, నీరు వస్తుంది. ఓకే, ఈ విధంగా గాలిలో తేమని, గాలిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అది ఆహారాన్ని తయారు చేసుకుంటుంది అన్నమాట ఒక మొక్క. అవునా? అయితే నీ హృదయంలో వాక్యం నాటబడితే అది పర్మనెంట్గా ఉండిపోతుంది అన్నమాట. ఇట్ హ్యాస్ టు బి పర్మనెంట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో అది పర్మనెంట్గా ఉండిపోవాలి అని చెప్తున్నాడు. ఆ విధంగా మనం ఏదో విని మనం అలా దాన్ని ఉంచుకోవడం కాదు, కానీ దాన్ని నాటుకోవాలి. నాటడము అన్నది స్ట్రాంగ్ వర్డ్. హృదయంలో ఉంచేది వేరు, హృదయంలో నాటేది వేరు. నాటితే ఇక అది ఎన్నటికీ పెకిలించబడకుండా బయటికి పోకుండా ఉండే విధంగా ఆ వాక్యాన్ని మనం నాటుకోవాలి. ఎందుకు నాటుకోవాలి అని అంటే, నీ ఆత్మను రక్షించుటకు శక్తి ఆ వాక్యానికి ఉంది. అవునా? ఎందుకు నాటుకోవాలి? నీ ఆత్మని, నీ శరీరాన్ని, లేకపోతే నీ జీవితాన్ని ఏం చేస్తుంది? రక్షించేది, కాపాడేది. నీ ఆత్మను లేక మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును అని అంటా ఉన్నాడు. ఆ వాక్యంలో శక్తి ఉంది. ఇక చాలు, నీ దుష్టత్వం చాలు, నీ అపవిత్రత చాలు. నువ్వు ఎంత దుష్టత్వంలో గిలగిల కొట్టుకులాడుతున్నావో, దట్ ఈస్ ఎనఫ్. ఇకనైనా నీ జీవితంలో నిన్ను రక్షించేటువంటి శక్తిగల దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరించాలి? సాత్వికముతో, బాధతో కాదు, సాత్వికముతో. అవునా? ఓర్పుతో, ఓపికతో, సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. అంగీకరించాలి. దాన్ని మనం నాటుకోవాలి. నాటుకున్నప్పుడు ఆ విర్రవీగే స్వభావం, ఆ దుష్ట జీవితం మనల్ని విడిచి వెళ్ళిపోద్ది అన్నమాట. అది వెళ్ళాలి అని అంటే మనం తీసేయలేము. కానీ దేవుని వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరించి ఆ వాక్యాన్ని లోపల నాటుకుంటే అది మన కల్మషాన్ని కడిగేస్తుంది, మన దుష్టత్వాన్ని, విర్రవీగే స్వభావాన్ని తీసేస్తుంది. అన్నాడు యోకో పత్రిక 1:22, ఎవడైనను వాక్యమును వినువారయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా అని అంటాం. జస్ట్ ఆదివారమో లేకపోతే మరి యూట్యూబ్లోనో ఎక్కడో వాక్యాన్ని చర్చిలోనో వినడం మంచిదే, కాదనడం లేదు. కానీ వినినటువంటి వాక్యం నాటబడాలి. ఏం కావాలి? నువ్వు విన్న వాక్యం అది నాటబడితేనే దానివల్ల నీకు రక్షణ, నాటబడితేనే దానివల్ల నీకు స్వస్థత, నాటబడితేనే దానివల్ల నీకు మేలు, నాటబడితేనే నీ హృదయంలో ఉన్న కల్మషం కడిగివేస్తుంది, నాటబడితేనే విర్రవీగే నీ చెడ్డ జీవితం మారుతుంది. అవునా? కాబట్టి ఎవడైనా నువ్వు వాక్యం వినువారునయ్యండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. నాటేమిలేని అనుకోమాకండి. అవునా? ఉంచుకున్నావులే అనుకోమాకండి. విని మర్చిపోతూ ఉన్నారు. కానీ విన్న వెంటనే మీరు చేయాల్సింది ఏంటి అంటే దాన్ని నాటడం. చేతిలోకి ఒక మొక్కను తీసుకొని దాన్ని వదిలేయడం కాదు, ఆ మొక్కని నాటడం. నాటినప్పుడు అది బ్రతుకుతుంది, అది బ్రతికిస్తుంది. నీ హృదయంలో నాటబడిన వాక్యం నీకు జీవమై నిన్ను బ్రతికిస్తుంది. వ్యాధిలో నీకు స్వస్థత ఇస్తుంది, బాధలో నీకు నెమ్మదినిస్తుంది. అవునా? నీ స్వభావాన్ని మారుస్తుంది. ఎవడైనను
వాక్యము వినువారయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండండి. అది హృదయంలో ఉంటే దాని ప్రకారం ప్రవర్తిస్తారు. ఏమండి, సెంటు బాటిల్లో ఉంటే ఏం ఉపయోగం లేదు. బాటిల్ జేబులో వేసుకొని తిరిగితే, బాటిల్ ఓపెన్ చేసి జేబులో పెట్టుకొని తిరిగామనుకోండి, లేక బాటిల్లో ఒక కాటన్ ప్లగ్ కొంచెం దూది దాన్ని ముంచి, లేక అది శరీరానికో బట్టలకో స్ప్రే చేసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది? దాని స్వభావాన్ని, దాని వాసనను, దాని తీయని వాసనను, స్వీట్ స్మెల్ని మనకిస్తుంది, మనల్ని ఆహ్లాదంగా ఉంచుతుంది. అలాగే వాక్యం నీ హృదయంలో నాటబెడితే అది జీవాన్ని డిఫ్యూజ్ చేస్తుంది, జీవాన్ని పరిమళింప చేస్తుంది. అది ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు ఏంటి? దీపం. నీ హృదయంలో అది నాటబడితే అది నీ హృదయంలో కాంతివంతంగా మారుతుందన్నమాట. నీ కాంతినిస్తుంది. హృదయంలో ఉన్నటువంటి చెడుని, దుష్టత్వాన్ని, లేక కల్మషాన్ని, అదంతా చీకటిని కడిగివేసి నీ హృదయాన్ని వెలిగిస్తుంది. అంతేకాదు, ఆ వెలుగు జీవంతో నింపబడింది గనక నీకు జీవాన్ని ఇస్తుంది. అది వాక్యం నీ అవయవాలకు స్వస్థత ఇస్తుంది, నీకు జీవాన్ని ఇస్తుంది. సో ఏ విధంగా అయితే అది మన ఏది అత్తరు బాటిల్ ఓపెన్ చేసి దూది కొంచెం తడిపి జేబులో పెట్టుకుంటే ఎలా అది పరిమళాన్ని వెదజల్లుతుందో, అలాగే దేవుని వాక్యం నీ హృదయంలో స్వస్థత, జీవము, శాంతి, సంతోషము, సమాధానము వీటన్నిటినీ పరిమళింప చేస్తుంది నీ హృదయంలో, నీ శరీరంలో. అవునా? కాబట్టి దాని ప్రకారం మనం చేయాలి. అది ఉంటేనే చేస్తాం. అది నాటుకుంటే దాని ద్వారా మనలో పనులు జరుగుతాయి. ఆ వాక్యాన్ని మన హృదయాల్లో నాటుకోకపోతే ఎటువంటి పని కూడా జరగదన్నమాట. అవునా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఎవడైనను వాక్యము వినువాడయిండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే అని అంటున్నాడు. వింటాం, బాగానే ఉంది, కానీ దాన్ని నాటుకోకుండా దాని ప్రకారం నాటుకుంటే దాని ప్రకారం జీవిస్తాం. అది జీవింపచేస్తుంది వాక్యం. ఆ వాక్య ప్రకారం ఎవడైనా విని నడుచుకోకపోతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూసుకొని పక్కకి వెళ్ళిపోయి మర్చిపోయేవాడై ఉంటాడు. వాడి ముఖం ఎట్టుంటుందో కాసేపు అయ్యాక వాడికే తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం నిన్ను బాగు చేస్తుంది. వాక్యం, దేవుని మాట లాజరు చనిపోయిన శరీరానికి జీవాన్నిచ్చి లేపింది. లాజరు వ్యాధితో చనిపోతే, జబ్బుతో చనిపోతే ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట లేక వాక్కు ఆ జబ్బుని స్వస్థపరిచింది. అవునా? నీ హృదయంలో నువ్వు నాటుకున్న వాక్యం నీకు జీవాన్ని ఇస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, నీకు శాంతినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, అద్భుతమైనటువంటి మంచి పరిమళవంతమైన జీవితాన్ని నీకు ఇస్తుంది. అవునా? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం లేదా 1 Corinthians 10వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు మరి వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే, వారు మోషే గారి చేత నడిపించబడుతూ ఉన్నారు. నడిపించబడుతున్న సమయంలో జరిగినటువంటి ఒక వాస్తవం. అయితే ఆ నడిపించబడేటువంటి ఆ ప్రజలు చాలామంది, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అన్నాడు. ఇష్టడుగా ఉండాలి అంటే దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ నడవాలి.
దేవుని ఇష్టం ఎట్లా తెలుస్తుందంటే వాక్యాన్ని హృదయంలో నాటుకుంటే ఆ వాక్యంలోనే దేవుని ఇష్టం మనకు కనపడుతుంది. ఏ వాక్యం ఉందో ఆ వాక్యం దేవునికి ఇష్టమైంది అని మనకు తెలియపరుస్తుంది. అందుకని వాక్యాన్ని మన హృదయంలో నాటుకోవాలి, మన మనసులో నాటుకోవాలి. నాటుకున్నప్పుడు మరి మనకు అది చూయిస్తూ ఉంటుంది. మనం దేవునికి ఇష్టంగా నడుచుకునే విధానాన్ని అది డిక్టేట్ చేస్తుంది. దేవుని ఆత్మ మనకేం చేస్తాడు? సర్వసత్యాన్ని బోధిస్తాడు. ఇలా నువ్వు నడుచుకో, దేవునికి ప్రీతికరంగా ఇలా ఉండాలి అని చెప్తాడు. వాక్యాన్ని నెరవేర్చే జీవితమే దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. అవునా? అంటే దేవుడు చెప్పినట్లుగా ఆయన నోటి మాట చొప్పున లేక పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం చొప్పున వాళ్ళు నడవలేకపోయారంట. సో నడవకపోయినప్పుడు జరిగిందేంటి తెలుసా? ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి అన్నాడు. ఏమైపోయారంట? అరణ్యంలో సంహరింపబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు యాక్సిడెంట్ అయి చచ్చిపోవడానికి పుట్టలేదు, క్యాన్సర్ వచ్చి పోవడానికి పుట్టలేదు, అయితే ఆస్తమాతో ఊపిరాడక చచ్చిపోవడానికి పుట్టలేదు, ఎయిడ్స్ వచ్చి పోవడానికి పుట్టలేదు, నువ్వు లేకపోతే ఉరేసుకొని చావడానికి నువ్వు పుట్టలేదు. ఎందుకు పుట్టావు అని అంటే దేవునికి ఇష్టడుగా జీవించడానికి ఆయన నిన్ను పుట్టించాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చే విధంగా భూమి మీద నువ్వు ఉండడానికి ఆయన నిన్ను సృష్టించి నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు ఉద్యోగం ఇచ్చి, నీకు పిల్లల్ని ఇచ్చి, నీకు ఇల్లు ఇచ్చి, నీకు కారు ఇచ్చి, నీకు పొలం ఇచ్చి, నీకు అన్ని సౌకర్యాలు కల్పించాడు. ఈ సౌకర్యాలన్నీ ఆయన నీకు ఇచ్చినప్పుడు వీటన్నిటిని అనుభవిస్తున్నావు చక్కగా. కానీ ఆయన వాక్యాన్ని నీకు ఇస్తే ఆ వాక్యాన్ని నువ్వు అనుభవపూర్వకంలోనికి తీసుకోలేకపోతున్నావు. వాక్యాన్ని నీ హృదయంలో నాటుకొని దాని ప్రకారం జీవించలేకపోతూ ఉన్నావు. అది దేవునికి బాధాకరమైన విషయం. అది కూడా తీసుకొని ఆయన ఇచ్చిన ప్రతి ఈవి నువ్వు తీసుకుంటావు. ఆ మాట మనం చూద్దాం. దేవుడు మనకు ఏమిస్తున్నాడని చూద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 8వ అధ్యాయం 17 వచనం చదువుకుందాం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము లేక ఇంత డబ్బు, ఇంత ధనం, ఇన్ని బిల్డింగ్లు, ఇంత పొలము, ల్యాండ్లు, ఈ మా భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో. మీ సామర్థ్యం వల్లే ఇవన్నీ మీరు సంపాదించుకున్నారు. మీ పిల్లల్ని, మీ ఉద్యోగాన్ని, మీ చదువుని, మీ పొలం పంటని, మీ పొలాన్ని, మీ ఆస్తుల్ని మీ సామర్థ్యం వల్ల సంపాదించుకున్నామని అనుకుంటున్నారు అని బైబిల్ అంటుంది. అయితే మీరు మా సామర్థ్యం వల్ల, మా బాహుబలం వల్ల, మా బలంతో, మా శక్తితో, మా తెలివితో మేము సంపాదించామని అనుకుంటున్నారు. ఇంత భాగ్యం మాకు కలుగజేసినని అనుకుందరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసి, అవునా, చేసిన తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే అన్నాడు. ఎవరు సామర్థ్యం కలుగు చేసింది మీకు? మీ బలం కాదు, మీ శక్తి కాదు, మీకున్న పలుకుబడి కాదు, మీకున్నటువంటి ధనం కాదు, మీకున్నటువంటి ఆరోగ్యం కాదు, మీకున్నటువంటి పలుకుబడి ఉద్యోగం కాదు. ఏంటది? దేవుడు నీకు కలుగు చేసిన సామర్థ్యాన్ని, అది నీ సొంతదని అనుకుంటున్నావు. ఒక్క క్షణం దేవుడు దాన్ని తీసేస్తే ఎక్కడ ఐసీయూలో పడతావు, మూలబడి కూర్చుంటావు. ఇది నీ సామర్థ్యం కాదు. దేవుడు తన కృపతో నీకు ఇచ్చినటువంటి ఇవి గిఫ్ట్స్, ఇవి నీకు ఇచ్చి, అయ్యా వీటితో పాటు నా వాక్యాన్ని ఇస్తున్నాను, నాకు ప్రీతికరంగా, నాకు ఇష్టడుగా నువ్వు నడుచుకో అని అంటే నీకు అది బాధగా ఉంది. మరి ఇచ్చిన ఎంజాయ్ చేయాలి కదా. ఇచ్చిన దాంతో తాగాలి, ఇచ్చిన దాంతో తిరగాలి, ఇచ్చిన దాంతో ఏమైనా చేయాలి కదా. నీకు ఇవ్వడం తప్పైంది, నీకు ఉద్యోగం ఇవ్వడం తప్పైంది, నీకు ఆరోగ్యం ఇవ్వడం తప్పైంది, నీకు పిల్లలు ఇవ్వడం తప్పైంది, నీకు ఇల్లు ఇవ్వడం తప్పైంది.
నీకు ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడం తప్పయింది. వాటిని అడ్డు పెట్టుకొని వాటిని ఎంజాయ్ చేస్తూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు. దేవుడు నీకు అవన్నీ ఇచ్చింది. ఆయన మాట విని ఆయన మాట చొప్పున తన వాక్కుని నీ హృదయంలో నాటుకొని ఆ వాక్య స్వభావంలో పెరిగి అద్భుతమైన మంచి జీవితం జీవించి ఇంకా అనేకమైన అమూల్యమైనటువంటి సంపదను నువ్వు పొందుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉంటే నువ్వు చేసే పని అనుకుంటున్నావు ఇదంతా నా సామర్థ్యం అని అనుకుంటున్నావు, నా బాహుబలం అని అనుకుంటున్నావు, నేను గొప్ప వీరాతి వీరుణ్ణి అనుకుంటున్నావు, నా శక్తి సామర్థ్యాలు నా పలుకుబడి అనుకుంటున్నావు. కానీ కాదు, ఇవన్నీ దేవుడు కృపలో నీకు కలుగజేసినవి అని అంటూ ఉన్నాడు. మీరు భాగ్యము సంపాదించుకోవడానికి, లేక మీరు డబ్బు సంపాదించుకోవడం, లేక కారు సంపాదించుకోవడం, ఉద్యోగం ఏది మీరు సంపాదించుకోవాలనుకుంటున్నారో దానికి సామర్థ్యాన్ని కలుగజేయవాడు ఆయనే. ఆయన కలుగజేశాడు, అది నీది కాదది. అవునా? మొదటి క్రానికల్స్ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల వరకు చదువుకుందాం. యెహోవా భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వశము, భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము. ఎవరి వశం అంట? సమస్తం ఆయన వశము, ఆయన ఆధీనంలో ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంట? హోషేయ గ్రంథంలో చదువుకున్న 2వ అధ్యాయం 8వ వచనంలో, దానికి అనగా దేవుని నమ్మినటువంటి బిడ్డలకు ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే. ఎవరంట నీకు ఇచ్చింది? నేను కష్టపడి చేసి ఒక 10 తులాలు బంగారం కొనుక్కొని నువ్వు కష్టపడి చేయడం కాదు, నీకు కష్టపడడానికి చేయడానికి సామర్థ్యం ఇచ్చింది ఆయన. ఆ డబ్బు నీకు వచ్చేటట్టు చేసింది ఆయన. ఆ వస్తువు కొనుక్కోవడానికి నీకన్నీ సమకూర్చింది ఆయన. అవునా? అది నువ్వు మర్చిపోయావు. ఏంటంట? వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే. నువ్వు అనుకుంటున్నావు నేను కొనుక్కున్నాను, నా డబ్బు పెట్టినాను. నో 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 నో, అది నీది కాదు. దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఆ వెండి కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బు ఇచ్చాడు, ఆ డబ్బు సంపాదించడానికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అవునా? వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారించక అది ఏం చేస్తుందట? ఆ బంగారాన్ని వెండిని తీసుకొని ఆ డబ్బును తీసుకొని లగ్జరీగా నిజమైన దేవుడిని మర్చిపోయి నిజం కాని దేవుడిని పూజించడానికి, వాటికి అర్పణలు అర్పించడానికి, వాటికి అవి కొనటానికి ఈ కొనటానికి, అవి చేపించడానికి ఈ చేపించడానికి అది వాటిని బయలు దేవతకు ఉపయోగపరచను. దేవుడు నిన్ను బాగా దీవించి నువ్వు అద్భుతంగా జీవించి దేవునికి ఇష్టడుగా నువ్వు నడుచుకోవాలని నీకు ఇస్తే, నువ్వేమో నీకు తెలియనటువంటి ఒట్టొట్టి దేవతను, బయలుదేవతను దేవుడిచ్చిన సొమ్ముతో, దేవుడిచ్చిన బంగారంతో, వెండితో ఆ డబ్బు పెట్టి దాన్ని ఆరాధిస్తూ ఉన్నావు, ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉన్నావు. దేవునికి కోపం ఏదా? ఆయన డబ్బు తీసుకెళ్ళి ఒక విగ్రహానికి పెడితే, ఆయన డబ్బు తీసుకెళ్ళి ఒక వేసికి పెడితే, ఆయన ఇచ్చిన డబ్బు తీసుకెళ్ళి ఇంకొక దానికి పనికిమాల దానికి పెడితే ఆయనకి బాధ అయిందా? అది తీసేస్తే మళ్ళీ అడుక్కునే స్థితే వస్తుంది. అవునా? గొర్రెల దొడ్లో ఉన్న దావీదును తీసుకెళ్ళి రాజును చేశాడు, మహారాజును చేశాడు. అవునా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా జీవించాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. అందుకే దావీదును బహుగా ఆశీర్వదించాడు. ఆ దావీదు తన కుమారుడు గొప్ప మందిరం కట్టడానికి కావలసినంత బంగారాన్ని, వెండిని ఇచ్చేశాడు అన్నమాట. తన కుమారుడు సొలొమోను కూడా బంగారాన్ని, వెండిని, ముద్దుల్ని, వాటన్నిటిని ఇచ్చాడు. సో దేవుడు ఏ దేవుడు నీకు ఇచ్చాడో ఆ దేవుడిని గుర్తుపట్టి ఆ దేవుని కొరకు నీ సామర్థ్యాన్ని, ఆయన ఇచ్చిన వాటిని వినియోగించి ఆయన మహింపరచు. అంతేగాని ఆయన ఇచ్చి నీ తీసుకొని వెళ్ళిపోయి
బయలుదేవతకు ఉపయోగపడే విధంగా వాటిని చేస్తే బాధేస్తుంది కదా దేవునికి. బాధపరచకండి, జీవితాలు మార్చుకోండి. ఆ? కాబట్టి నా ధాన్యమును ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇక నేను ఇవ్వను, ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేదను. అవి నీ దగ్గర నుంచి తీసేస్తానంటున్నాడు. నువ్వు ప్రభువులో జీవించడం కోసం, ఆయన మహింపరచడం కోసం వాటిని వాడకుండా వ్యర్థమైన వాటికి, పనికిమాలిన వాటికి, అవునా, వేశ్యలకు, తాగుడికి, తందనాలకి, విగ్రహాల్ని పూజించడానికి, వాటికి దండలు చేయడానికి, వాటిని పూజించడానికి దేవుడిచ్చిన సామర్థ్యాన్ని, డబ్బుని, బంగారాన్ని, వెండిని వినియోగిస్తే ఏం చేస్తాడంట? నీకు ఇచ్చే ఫుడ్ కట్ చేస్తాడంట. ధాన్యాన్ని కట్, ద్రాక్షరసం కట్, అవి నీకు పండకుండా చేస్తాడంట. అవునా? వాటి వాటి కాలములలో ఇక ఇవ్వడంట. టైం తప్పించేస్తాడు. ఇక నీకు టైం దగ్గర పడిందని నువ్వు అర్థం చేసుకోవాలి. అవునా? అందరూ అమెరికాని గురించి మాట్లాడుతున్నారు. అవునా? అమెరికాలో జరిగే అరాచకం, అమెరికాలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించేటువంటి అద్భుతమైన దేశం అది. ఆ దేశాన్ని అగ్రదేశం అని అంటారు. ఆ దేశంలో విచ్చలవిడి పాపం, విచ్చలవిడి వ్యభిచారం, విచ్చలవిడి విగ్రహారాధన. ఈ చుట్టుప్రక్కల ఉన్న దేశాలంతా అక్కడికి వెళ్ళి అమెరికాని గబ్బు పట్టించేశారు. అది గ్రహించకుండా అమెరికా వాసులు కూడా మరి ఆ బొమ్మలను పూజించటం, దేవునిలో సరళతల నుంచి తొలగిపోయి వాళ్ళకున్నటువంటి ఆ రిచ్నెస్ని దేవుని కోసం వినియోగించకుండా, దేవుడు చెప్పిన ప్రకారం నడవకుండా జీవిస్తూ ఉన్నందువలన మరి విపత్తు, కారు చిచ్చు, భయంకరమైనటువంటి అది ఎర్త్క్వేక్, భూకంపాలు, అవునా, భయంకరమైనటువంటి తుఫాన్లు, ఇవన్నీ సంభవిస్తున్నాయి. కారణం ఏంటంటే మనం దేవుడిచ్చిన సమృద్ధిని డైవర్ట్ చేసి పనికిమాల జీవితం జీవించడానికి వాడితే దేవుడు ఊరుకోడండి, బుద్ధి చెప్తాడు. అమెరికాలో వాక్యం వినడం తక్కువైంది, ప్రార్థించడం తక్కువైంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం తక్కువైంది. అందుకని అమెరికాకు ఒక చిన్న పాఠం చూసారా. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ధాన్యాన్ని, ద్రాక్షరసాన్ని వాటి వాటి కాలాల్లో ఇక ఇవ్వను, వీటిని నీ యొద్ద నుండి తీసివేస్తాను. మన దగ్గర నుంచి తీసేస్తాడంట. మనం అవి కోల్పోకముందే, ప్రభా క్షమించయ్యా, నీవిచ్చిన వరమయ్యా నా జీవితం, నీకోసమే జీవిస్తానయ్యా అని చెప్పి జీవించాలి. అట్టి జీవితం మనం జీవించుదుముగాక. 1 తిమోతి 6:7. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అనవసరములు కలిగిన వారమై చక్కగా ప్రభువుని సంతోషపెట్టే విధంగా జీవిద్దాం అని చెప్పి వాక్యం చెప్తున్నాడు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు 1 కొరింథీ 10:6. వాళ్ళు ఆశించారంట, అపవిత్రమైన వాటిని ఆశించి అరణ్యంలో సంహరింపబడ్డారు. దేవర్ కిల్డ్. కాబట్టి వారు ఆశించినట్లు మనం చెడ్డవాటిని ఆశించకూడదు ఉండినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఇంకా ఫిలిప్పి 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. వాక్యం మీద వారి మనస్సు ఉంచడం లేదు, వాక్యాన్ని వారి హృదయంలో ప్రతిష్ఠించడం లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సిలువకు శత్రువులు దేవుని ప్రేమకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. సిలువకు శత్రువులుగా మారిపోయి పాప జీవితం మరలా జీవించి భ్రష్టులైపోతూ ఉన్నారు. ఈరోజు మార్చుకుందాం. మార్చుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ధాన్యాన్ని ఇస్తాడు, ద్రాక్షరసాన్ని ఇస్తాడు,
వెండిస్తాడు, బంగారం ఇస్తాడు. ఈ లోకంలో కావలసిన సమృద్ధి, క్షేమాన్ని మనకు దయచేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని దుర్వినియోగం చేసి పాపానికి దాన్ని వాడకుండా, విగ్రహాలను పూజించడానికి వాడకుండా, వ్యభిచారానికి వాడకుండా, దరిద్ర పనులకు వాడకుండా ప్రభువును సంతోషపెట్టడానికి ప్రభు కొరకు వాడుదాం. దేవుడు ఈ వాక్యము మన కొరకు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.